హలో అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అయోధ్య డిజైనర్స్. ఈ రోజు ఈ వీడియో అయితే ఫుల్ వ్లాగ్ లాగా చేయాలనుకుంటున్నాను. దట్ యూట్యూబ్ కోసం ఫుల్ వ్లాగ్ అయితే నేను చేయబోతున్నాను. ఫస్ట్ టైం, దిస్ ఇస్ మై ఫస్ట్ వ్లాగ్. మీ అందరి సపోర్ట్ ఉంటుందని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. ప్లీజ్ ఫస్ట్ టైం చూసే వాళ్ళకి లైక్ చేయండి, యూస్ఫుల్ ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. యూస్ఫుల్ ఏంటంటే ఇది నేను బిజినెస్ పర్పస్ కోసం క్రియేట్ చేసిన ఒక ఛానల్, దట్ టు క్లాతింగ్ బిజినెస్. సో దీనికి ఇప్పుడు ఈ బిజినెస్కి నేను ఎంతైతే ఇన్వెస్ట్మెంట్ చేశాను, ఎంతలో మనం ఇన్వెస్ట్ చేయొచ్చు, దేనిపైన నేను ఇన్వెస్ట్మెంట్ పెట్టాను అనేది కంప్లీట్ ప్రాసెస్ అయితే వీడియో అయితే చేయాలనుకుంటున్నాను. సో దట్ యూస్ఫుల్ ఉన్న వాళ్ళకి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. నేను మండేలో అయితే చేయలేను, పాసిబుల్ అంటే ట్రై చేస్తాను మండేలో. ఎందుకంటే నేను మల్టిపుల్ థింగ్స్ కోసం అయితే డిస్కస్ చేయాలి. ఆ మల్టిపుల్ థింగ్స్ డిస్కస్ చేసినప్పుడు BTS వస్తుంది, నేను దేని మీద ఇన్వెస్ట్మెంట్ చేసిన దాని గురించి వస్తుంది, ఎవ్రీథింగ్ వస్తుంది. సో దట్ మండేలో కంప్లీట్ అవ్వకపోవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్న స్టాక్ అంతా నేను మోస్ట్లీ వీడియోస్ అయితే చేసేసాను. ఇన్స్టాలో అయితే ఉన్నాయి. సేమ్ వీడియోస్ నేను యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేశాను షార్ట్స్లో. చూడని వాళ్ళు ఉంటే ఒక్కసారి చెక్అవుట్ చేసేయండి. వన్ మోర్ థింగ్, ఇప్పుడు నేను శారీస్ ఏవైతే అరేంజ్ చేస్తున్నానో అవి వీడియోస్ ఇంకా చేయలేదు ఈ వీడియో చేసే టైంకి. ఆ వీడియోస్ కోసం అయితే నేను అవి పక్కన తీసి పెడుతున్నాను కవర్లో నుండి. సో దట్ ఈజీగా ఉంటుంది నేను వీడియో చేసేటప్పుడు అని చెప్పి కొంచెం రెడీగా పక్కన తీసి పెట్టుకుంటున్నాను. ఈ శారీ అయితే నాకు ఆర్డర్ వచ్చింది. సో దట్ దాన్ని కూడా సపరేట్గా అయితే పెడుతున్నాను. ప్రజెంట్ ఆర్డర్ అయితే పంపించలేను కదా, ఈవినింగ్ టైమ్స్లోనే నేను మోస్ట్లీ ఆర్డర్స్ ఏమేమి వస్తాయి అప్ టు ఈవినింగ్ వరకు చూసి, ఈవినింగ్ అయితే నేను ఒకేసారి DTTCకి వెళ్ళి మొత్తం ఒకేసారి కొరియర్ చేసేస్తాను. అంటే మొత్తం అంటే స్టార్టింగ్ స్టేజే కాబట్టి నాకు వచ్చిన కొన్ని ఆర్డర్స్ నేనైతే ఆ టైంలో అయితే కొరియర్ చేసుకుంటున్నాను. ఇదైతే నేను లెహెంగా ప్లాన్ చేస్తున్నాను. సో దట్ దాన్ని ఒకసారి చెక్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్నాను కదా మెనిక్యూన్, ఇదైతే దిస్ ఈజ్ మై ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. నిజంగా ఫస్ట్ నేను దీనిపైనే ఇన్వెస్ట్ చేశాను. మెనిక్యూన్స్లో డిఫరెంట్ సైజెస్ ఇంకా డిఫరెంట్ ప్రైస్లో డిఫరెంట్ టైప్స్లో ఉంటుంది. నేనైతే వీల్లో తీసుకున్నాను. వుడ్ అయితే స్టాండ్ వుడ్ వచ్చింది అయితే కొంచెం ప్రైస్ ఉంటుంది. నాకు ఇదే బాగుంది అనిపించింది. సో దట్ నేను మూవ్ చేసుకోవడానికి అటు ఇటు కూడా ఫ్లెక్సిబుల్గా ఉంటుందని దీనికే నేను ఫిక్స్ అయ్యి ఇదే అయితే తీసుకున్నాను. ఫస్ట్ నేను అది తీసుకోవడానికి కారణం కూడా లెహెంగాస్తో స్టార్ట్ చేద్దామని చెప్పి. లెహెంగాస్ అయితే ఆ మెనిక్యూన్స్ పెట్టి చూపిస్తే ఇట్స్ గుడ్ అనమాట, చాలా బాగుంటుంది. ప్రజెంట్ మన పేజ్ అయితే ఫుల్ ఆఫ్ శారీస్తోనే ఉంది మోస్ట్ ఆఫ్ ద పార్ట్. ఇన్ ఫ్యూచర్ తప్పకుండా మన పేజ్లో అయితే రీజనబుల్ ప్రైజెస్లో లెహెంగాస్ అయితే ప్లాన్ చేస్తాను. వీడియోస్ కోసం సపరేట్గా పెట్టాను కదా శారీస్, సో ఇప్పుడు అవి అయితే కవర్లో పెట్టేస్తున్నాను. వీడియోస్ అయితే కంప్లీట్ అయిపోయాయి. నేను చేసిన వన్ మోర్ ఇన్వెస్ట్మెంట్ అయితే మైక్. ఎందుకంటే నేను మోస్ట్లీ ఆన్లైన్ అనుకుంటున్నాను కాబట్టి మైక్ అనేది కంపల్సరీ. ఎందుకంటే మనం ఏదైతే చెప్పాలనుకుంటున్నామో క్లారిటీ అన్ని ఉండాలి కదా. సో క్లారిటీ కోసం అయితే నేను మైక్ అయితే తీసుకున్నాను. చాలా అంటే చాలా బాగా వర్క్ చేస్తుంది. ఇదైతే C-type పిన్ ఇస్తారనమాట. C-type పిన్ అండ్ 2 మైక్స్ అయితే ఉంటాయి దీంట్లో. నేను ఇదైతే అమెజాన్లో పర్చేస్ చేశాను. అమెజాన్లో అయితే దీనికి ఇప్పుడు నేను ఆల్రెడీ C-type పిన్ అయితే నేను ఫోన్కి కనెక్ట్ చేశాను అండ్ 1 మైక్ నేను యూస్ చేస్తున్నాను. ఇది 1 మోర్ మైక్ అనమాట. దీన్ని బాగా ఈజీగానే యూస్ చేయొచ్చు, నథింగ్ అనమాట. చాలా ఈజీగా ఒకసారి మీరు యూస్ చేస్తే అర్థమైపోతుంది, పెద్ద కష్టం ఏం కాదు. ఇది ఓన్లీ C-type కాదండి, అండ్ యాపిల్ ఫోన్కి కూడా కనెక్ట్ చేసుకునేది అయితే మన కనెక్ట్ ఉంటుంది. సో అదైతే నేను పర్చేస్ చేయలేదు, ఓన్లీ ఇదొకటే పర్చేస్ చేశాను. ఎందుకంటే అది వేరే కాస్ట్ పడుతుంది, ఇది వేరే కాస్ట్ కొంచెం తక్కువ పడుతుంది. 2 పిన్స్ అయితే ఇంకొక కాస్ట్ పడుతుంది. సో నాకు ఇది ఒక్కటే చాలా అనిపించింది, ఎందుకంటే నేను నార్మల్ గూగుల్ పిక్సెలే వాడుతున్నాను. సో దట్ నాకు C-type అయితే సరిపోతుంది. దీన్ని ఎలా కనెక్ట్ చేసుకోవాలంటే ఫోన్కి కనెక్ట్ చేసుకొని ఫోన్లో మైక్ ఆప్షన్ ఉంటుంది, అది ఎనేబుల్ చేసుకొని జస్ట్ ఇలా లాంగ్ ప్రెస్ చేస్తే ఇక్కడ కనెక్టర్ అనేది ఆన్ అవుతుంది. సో దట్ అది ఈజీగా ఉంటుంది. అండ్ డౌన్ సైడ్ ఇంకొక బటన్ ఉంటుంది అనమాట. డౌన్ సైడ్ ఇంకొక బటన్ ఉంది కదా, ఇక్కడ మనం ప్రెస్ చేస్తే బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఎనేబుల్ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ నాయిస్ అయితే మనకి ఏమి వినిపించదు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కదా, క్లారిటీగా అలానే వినిపిస్తుంది. సో దట్ చాలా బాగా యూస్ఫుల్ మైక్ అనమాట, చాలా బాగా యూజ్ అయ్యే మైక్. ఇది మీకు కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను, కావాలనుకున్న వాళ్ళు పర్చేస్ చేసుకోండి. అండ్ ఆఫ్ చేసుకునేటప్పుడు కూడా మీరు పెట్టేసుకునేటప్పుడు లాంగ్ ప్రెస్ చేస్తే అదే ఆగిపోతుంది. సో ఈజీగానే ఉంటుంది యూసేజ్. ఒకవేళ క్లారిటీగా దీని గురించి కావాలంటే 1 మోర్ వీడియో అయితే చేస్తాను. ఈ వీడియోలో అయితే మోస్ట్లీ అన్ని టాపిక్స్ గురించి అయితే కవర్ చేశాను, బట్ క్లాతింగ్ గురించి ఎటువంటి డిస్కషన్ అయితే చేయలేదు. ఇన్ ఫ్యూచర్ వీడియోలో కంప్లీట్గా ఒక వీడియో అయితే చేస్తాను దీనిపైన. మన పేజ్లో అయితే మోస్ట్ ఆఫ్ ద క్లాతింగ్ అయితే హ్యాండ్లూమ్ క్లాత్స్ మీద ఉన్నాయి, ఎందుకంటే అది స్కిన్ ఫ్రెండ్లీగా కూడా చాలా బాగుంటుంది. ఓకే, బిఫోర్ క్లిప్లో అయితే కంప్లీట్ డీటెయిల్స్ అయితే మైక్ గురించి అయితే చెప్పాను కదా. ఇప్పుడు ఈ వీడియోలో అయితే నా ప్యాకింగ్ గురించి స్పెషల్గా చెప్పాలా అని అనుకోవచ్చు. ఎస్, చెప్పాలి. ఎందుకంటే మన పేజ్లో ప్యాకింగ్ అనేది కొంచెం స్పెషల్గానే ఉంటుంది. ఈ కంప్లీట్ వ్లాగ్లో ఆ ప్యాకింగ్ గురించి కూడా ఇంక్లూడ్ చేస్తే బాగుంటుంది అనిపించింది, అందుకే ప్యాకింగ్ కూడా చెప్తాను. ప్యాకింగ్ ఏంటంటే నేను స్పెషల్ అని ఏం కాదు, కానీ నాకు కొంచెం ప్యాకింగ్ ఇంట్రెస్ట్ అనమాట. ఇంట్రెస్ట్ ఇన్ ద సెన్స్ మనం మంచిగా పంపించాలి ఏ ప్రోడక్ట్ అయినా. ఇప్పుడు కస్టమర్ చాలా ఇష్టంగా దట్టు క్లాత్స్, దట్టు శారీస్, ఎనీ క్లాతింగ్ అనమాట
చాలా ఇష్టంగా అనేది ఆర్డర్ చేసుకుంటారు. సో దట్ ఆర్డర్ చేసుకున్నప్పుడు అంత ఇష్టంగా మనం అంతే మంచిగా పంపిస్తే దే ఫీల్ హ్యాపీ అనమాట. నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే ఫ్యూచర్లో ఒకవేళ మీరు స్టార్ట్ చేయాలనుకుంటే ప్యాకింగ్ గురించి కూడా కొంచెం ఐడియా ఉండాలి కదా, దాని గురించి నేను చిన్న క్లిప్ అయితే ఇది చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ ఇవన్నీ కాంబో అనమాట నేను ఆర్డర్ చేసుకున్నాను. ఇది నేను ఇన్స్టాగ్రామ్ చూసి ఆర్డర్ చేసుకున్నాను. సో దట్ మనకి కొంచెం కాంబో ప్రైస్ కాబట్టి కొంచెం తగ్గుతుంది. అదే ఓన్లీ స్టిక్కర్స్ మీరు ఆర్డర్ చేసుకున్నా, ఓన్లీ విజిటింగ్ కార్డ్స్, ఓన్లీ థ్యాంక్ యూ కార్డ్స్, అట్లా సపరేట్గా ఓన్లీ స్టాంప్ ఇలా సపరేట్గా ఆర్డర్ చేసుకుంటే ఏంటంటే ప్రతిదానికి ప్రైస్ ఎక్కువ పడిపోతుంది. సో దట్ మనం అంత బేర్ చేసుకోలేనప్పుడు ఇలా కాంబోలా పెట్టేస్తే మనకు కొంచెం రీజనబుల్ ప్రైస్కి అయితే వస్తుంది. నేనైతే విజిటింగ్ కార్డ్స్, ఇవి స్టిక్కర్స్ అనమాట. ఇవి మన పేజ్ నేమ్ ఏదైతే ఉంటుందో దాని స్టిక్కర్స్ ఇలా వస్తుంది. ఇలా స్టిక్కర్ అనమాట, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. థ్యాంక్ యూ కార్డ్, ఇంకా ఇది విజిటింగ్ కార్డ్. విజిటింగ్ కార్డ్ ఎందుకంటే మనం ఏదైనా ఆర్డర్ ఇచ్చి పంపించేటప్పుడు మన డీటెయిల్స్ వేరే వాళ్ళకి ఒకవేళ షేర్ చేయాలనుకున్నా మన కంప్లీట్ డీటెయిల్స్ ఈ విజిటింగ్ కార్డ్లో ఉంటుంది. మన ఇన్స్టా పేజ్, మన యూట్యూబ్ పేజ్ అండ్ మన డీటెయిల్స్ అంటే మన ఫోన్ నెంబర్, మన ఇన్స్టా స్కానర్ కూడా ఉంది, మన పేజ్ నేమ్, ఎవ్రీథింగ్ దీంట్లో ఉంటుంది. సో నెక్స్ట్ ఎవరికైనా సజెస్ట్ చేయాలనుకున్నా వాళ్ళు ఈజీగా కార్డ్ ఇచ్చేసినా కూడా మనకి ఈజీగా సజెస్ట్ చేయొచ్చు. ప్రమోషన్స్లో ఇది ఒక పార్ట్ లాగే అనమాట. సో దట్ ఇవన్నీ నేను ఆర్డర్ చేసుకున్నాను. ఇవన్నీ టోటల్ కాంబో లాగా వచ్చాయి. ఏంటంటే స్టిక్కర్స్, థ్యాంక్ యూ కార్డ్స్, విజిటింగ్ కార్డ్స్, ఇంకా స్టాంప్, ఈ 4 కాంబో ప్రైస్లో నాకైతే వచ్చింది. ఇవి ఎంత ప్రైస్ పడ్డాయంటే అరౌండ్ 600-700 ఆ ప్రైస్ రేంజ్లో నాకైతే వచ్చేసాయి. బటర్ పేపర్, ఈ బటర్ పేపర్ మనం ఏదైతే వాళ్ళు క్లాతింగ్ ఆర్డర్ పెట్టుకున్నారో దానికి కంప్లీట్గా మనం ఫోల్డ్ చేస్తామన్నమాట. ఫోల్డ్ చేసి ఈ స్టిక్కర్తో అంటించేస్తే నీట్గా ఉంటుంది అనమాట. మూవ్ అవ్వకుండా నీట్గా అలానే స్టిక్గా ఉంటుంది. నేను ఈ స్టిక్కర్ ఆర్డర్ పెట్టుకున్నాను ఈ బటర్ పేపర్ కోసం. బటర్ పేపర్ పైన కూడా ప్లెయిన్గా ఉంటే బాగుండదు. సో దట్ నేను స్టాంప్ తీసుకున్నాను. ఇంతకుముందు స్టాంప్ చూపించాను కదా, చిన్న స్టాంప్ అయితే సరిపోతుంది మనకి. చిన్న స్టాంప్ చూపించాను కదా, ఈ స్టాంప్, ఇంక్ ప్యాడ్, ఇంకా ఒకవేళ ఇంక్ అయిపోయినా కూడా నేను స్పేర్గా ఇంక్ కూడా తీసుకున్నాను. మనకి యూస్ఫుల్గా ఉంటుంది, ఇదేమి వేస్ట్ అయితే అవ్వదు. ప్రెజెంట్ అయితే మనమే కస్టమైజ్ చేసుకుంటున్నాం. ఈ ప్లెయిన్ బటర్ పేపర్స్ అయితే నేను ఆర్డర్ చేసుకున్నాను. ఎక్కడంటే ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసుకున్నాను. ఇది కంప్లీట్గా దీన్ని ఎలా యూజ్ చేస్తున్నాను నేను ఈ ప్యాకింగ్ అంతా మీకు ఒక ఐడియా రావాలి అంటే నా షార్ట్ వీడియోస్లో మీకు కంప్లీట్ వీడియో అయితే ఉంది. కావాలనుకున్న వాళ్ళు ఒక్కసారి నా షార్ట్ వీడియోలో చెక్ చేసేయండి. స్పెషల్గా ప్యాకింగ్ రిలేటెడ్ వీడియో అయితే ఒకటి చేశాను. ఎలా ఉంటుంది మన ప్యాకింగ్, మన దగ్గర ప్యాకింగ్ ఎలా వెళ్తుంది, సింగిల్ శారీ బుక్ చేసుకున్నా ఎలా పంపిస్తాము అనేది. మనమైతే ఈ ప్యాకింగ్ బ్యాగ్స్ అయితే యూజ్ చేస్తున్నాం. శారీస్ కానీ ఏ డ్రెస్ అయినా బుక్ చేసుకున్న వాళ్ళకి ఈ ప్యాకింగ్ బ్యాగ్స్ అయితే మనము యూజ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు మనం అంత కవర్ చేస్తాం కదా, ఈ బటర్ పేపర్తో కవర్ చేసి స్టిక్కర్ పెట్టి విజిటింగ్ కార్డ్, థ్యాంక్ యూ కార్డ్, ఎవ్రీథింగ్ మనం ఈ బ్యాగ్లో పెట్టి ఇస్తామన్నమాట. సింగిల్ శారీ కానీ 2 శారీస్ కానీ దీంట్లో అయితే సరిపోతుంది. మోర్ దెన్ 3, 4, 5 శారీస్ అయితే ఇలా లెహెంగా ప్యాకింగ్ బ్యాగ్స్ అనమాట. ఇవైతే బాగా యూజ్ అవుతాయి. సో దట్ నేను ఈ 2 అయితే ఆర్డర్ చేసుకున్నాను. ఇవి కూడా నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసుకున్నాను అనుకుంటా. ఇవైతే అరౌండ్ నాకు ఒక 2 కలిపి నాకు 300-350 ఆ రేంజ్లో అయితే వచ్చేసాయి. 12 బ్యాగ్స్ వచ్చాయి. ఇవి 4-5 బ్యాగ్స్, ఐ థింక్ 4-5 బ్యాగ్స్ ఏమో వచ్చాయి. ఇవైతే ఈ ప్యాకింగ్ బ్యాగ్స్, ఇవి అన్నీ నేను ఆర్డర్ చేసుకున్న ఐటమ్స్ ఓన్లీ ప్యాకింగ్ కోసం మాత్రమే. ఎందుకంటే చెప్పాను కదా, ప్యాకింగ్ అనేది నీట్గా ఉండాలి. ఎందుకంటే ప్రోడక్ట్ అంత సేఫ్గా వెళ్తుంది. వాళ్ళు కూడా ఇన్ కేస్ ప్యాకింగ్ ఓపెన్ చేసేటప్పుడు సీజర్ యూస్ చేసిన ఆ క్లాతింగ్ అనేది ఎటువంటి కట్ అనేది రాదనమాట. ఇవి అడ్డం ఉంటాయి కాబట్టి, ఈ బ్యాగ్స్ అనేవి ఉంటాయి కాబట్టి సేఫ్గా వాళ్ళు కట్ చేసేటప్పుడు కూడా సేఫ్గా ఉంటాయి. నెక్స్ట్ ఫైనల్గా కొరియర్ కవర్స్, ఇవైతే మ్యాండేటరీ. మనం ఏ ఆన్లైన్ సర్వీస్ స్టార్ట్ చేసినా కూడా కొరియర్ కవర్స్ అనేవి మ్యాండేటరీ. కానీ వీటిలో డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. ఇవి కూడా అమెజాన్లో ఇంకా ఫ్లిప్కార్ట్లో రెండిట్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే ఇవి నేను పర్చేస్ చేశాను. ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే మీకు కావాలనుకుంటే, ఇన్స్టాగ్రామ్ పేజ్ మీకు కావాలనుకుంటే నాకు పింక్ చేయండి. సో దట్ వాళ్ళ డీటెయిల్స్ అయితే ఇస్తాను. నేనైతే 4-5 శారీస్ ఈజీగా ఇందులో అయితే పడతాయి. అందుకు కంఫర్టబుల్గా ఈ సైజ్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. ఆన్లైన్ సేల్ చేయాలంటే కొరియర్ గురించి మెయిన్ థింగ్ అనమాట. దాని గురించి అయితే నేను డిస్కస్ చేయడం మర్చిపోయాను. ఓకే, అదొక పాయింట్ అనమాట. ఏంటంటే డిటిటీసీ గురించి ముందే కనుక్కోండి. ఎందుకంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది. నాకైతే ఏ ఐడియా లేదు. ఫస్ట్ ఎలా డిటిటీసీలో ప్రైజెస్ ఉంటాయి ఏ ఐడియా లేకుండానే నేను ఫ్రీ షిప్పింగ్ అనేది స్టార్టింగ్ మన పేజ్లో అనౌన్స్ చేసేసాను. తర్వాత అనిపించింది ఇంత ప్రైజెస్ తీసుకుంటున్నారా అని. మనం మామూలుగా మీరు కొరియర్ చేయాలనుకుంటే 240 పర్ కేజీ, 240. కొన్ని ఏరియాస్లో ఇంకొంచెం ఎక్కువ ఉండొచ్చు, కొంచెం తక్కువ ఉండొచ్చు, అలా ఉంటుందన్నమాట. నేను మాట్లాడాను, ఇట్లా నాకు ఆన్లైన్ సర్వీస్ ఉంది, సో దట్ ఏమన్నా రెడ్యూస్ ఉంటుందా కాస్ట్ అంటే అవును ఉంటుందని చెప్పారు. వాళ్ళు పర్ కేజీ మనకైతే 120 తీసుకుంటున్నారు నేనున్న ఏరియాలో. అట్లా డిఫరెంట్ ఏరియాలో, డిఫరెంట్ విలేజెస్లో కానీ, టౌన్స్లో కానీ, ఇంకా సిటీస్లో కానీ ఒక్కొక్క ప్రైస్ అనేది ఉంటుంది. సో దాని గురించి ముందే ఒకసారి క్లారిటీగా తెలుసుకోండి. ఇప్పుడు నేనున్న ఏరియాలో అయితే డిటిటీసీ పర్ కేజీ 120. అది 100 గ్రామ్స్ ఉన్నా, 200 గ్రామ్స్ ఉన్నా, ఎన్ని గ్రామ్స్ ఉన్నా అది కేజీ కిందకే వస్తుంది. 1 రూపీ కూడా తగ్గించారు. కేజీ పైన 100 గ్రామ్స్ ఎక్స్ట్రా ఉన్నా కూడా అది 2 కేజీస్ కిందే కన్సిడర్ అవుతుంది. 2 కేజీస్ కిందే కన్సిడర్ అవుతుంది. సో దట్ 240 తీసుకుంటారు అనమాట. అలా కేజీకి మనకి
ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. నేనైతే తెలుసుకోకుండానే ఫ్రీ షిప్పింగ్ అనేది అనౌన్స్ చేసేసాను. ఆల్రెడీ మనం అయితే రీజనబుల్ ప్రైసెస్కి ఇస్తున్నాం, దట్ టు ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాం. నాకైతే అంత ప్రాఫిట్స్ అయితే రావట్లేదు, బట్ ఇట్స్ ఓకే. స్టార్టింగ్ పేజ్లో మనకి రీజనబుల్ ప్రైసెస్ ఇవ్వడం అనేది ఇంపార్టెంట్, మోర్ దెన్ ప్రాఫిట్ అనమాట. సో దట్ నేనైతే మంచి ప్రైజెస్కే ఇవ్వాలనుకుంటున్నాను. కొన్ని రోజుల వరకు మనమైతే ఫ్రీ షిప్పింగే ఉంటుంది మన పేజ్లో. ఇప్పటి వరకు మన పేజ్ని ఇన్స్టాగ్రామ్లో ఇప్పటిదాకా చూడని వాళ్ళు ఉంటే ఒక్కసారి వెళ్ళి ఇన్స్టాగ్రామ్లో చూసేయండి. మన రివ్యూస్ కానీ, మన ప్యాకింగ్ కానీ, ఎవ్రీథింగ్, మన ప్రోడక్ట్స్ అన్నీ ఉంటాయి దాంట్లో. మీకు కొంచెం ఈజీగా ఉంటుంది సెలెక్ట్ చేసుకునేదానికి కూడా. సో దట్ మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఒక్కసారి చెక్అవుట్ చేసేయండి. సేమ్ నేమ్తో ఉంటుంది, అయోధ్య డిజైనర్స్ అని. నేను కొన్నిటి గురించి అయితే డిస్కస్ చేశాను. మోస్ట్లీ నేను దేని గురించి ఎక్కువ టైం స్పెండ్ చేశానో వాటి గురించి అయితే ఈ వీడియోలో అయితే కంప్లీట్ డిస్కస్ చేశాను. ఫైనల్గా థ్యాంక్ యూ సో మచ్ మన వీడియోని అయితే లాస్ట్ వరకు మీరు చూసినందుకు. ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో దట్ నేను నెక్స్ట్ వీడియోలో అవి క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. బిఫోర్ దట్ మన వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు ఒక చిన్న లైక్ చేయండి. మీకు యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బై బాయ్.